ఇప్పుడు నేను మీకు కొన్ని తమిళ్ పాటలు తెలుగులో ఎలా రాశారు, ఎంత కాంపిటేటివ్‌గా రాశారు అన్నది నాకు తెలిసినంతలో చెప్తాను. ఈ చిన్న చిన్న న్యూయాన్సెస్ తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మీకు చెప్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను. మొదటగా మనం ఎప్పటినుంచో సినిమాలు, తమిళ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి. ఆ పాటల్ని కూడా తెలుగులో డబ్ చేస్తున్నారు. ముఖ్యంగా మణిరత్నం సినిమాల్లోని తెలుగు పాటలు ఇప్పుడున్న జనరేషన్‌కి ఎక్కువ హిట్ అయినాయని చెప్పొచ్చు. సో, అందులోని పాటలు తీసుకొని నేను నాకు అర్థమైనది చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయొచ్చు. సో, 'సఖి' సినిమాలో వైరముత్తు రాసిన 'కాదల్ సడుగుడుగుడు', కాదల్ సడుగుడుగుడు కన్నె తొడు తొడు, ఈ పాటని వేటూరి అంత ఛాలెంజింగ్‌గా తీసుకొని కాయిలో చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు అని రాస్తాడు. సో, ఇందులో ఈ పాటలో ఉన్న మీనింగ్ ఏంటంటే, ఎందుకు ఈ పాటని సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇది ఇద్దరు లవర్స్ వాళ్ళకు లవ్ పట్ల ఉండే ప్యాషను అండ్ ప్లేఫుల్నెస్ ఈ పాట ద్వారా మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు వైరముత్తు. సో, అంతే కాంపిటీటివ్‌గా వేటూరి ఇప్పుడు ఈ లవర్స్ అయితే ఎంత ప్లేఫుల్‌గా, ప్యాషనేట్‌గా ఉంటున్నారో, వీళ్ళు లిరికల్‌గా ఆ వాల్యూ ఇవ్వడానికి అంతే కాంపిటీటివ్‌గా, అంతే ప్లేఫుల్‌గా రాశారు అనేది అర్థమవుతుంది. ఇద్దరు తరాసులో ఆహ్, నాకు సమంగా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు కొన్ని పాటల్లో తమిళ్ కొంచెం ఎక్కువ, తెలుగు కొంచెం తక్కువ. ఇంకొన్ని పాటల్లో వేటూరి గారు కొంచెం ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్‌గా ఇలాగ అనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఇలాగా ఈ పాటలో చెప్పినట్టు 'కాయ్ లవ్ చెడుగుడుగుడు'. చెడుగుడు అంటే ట్రెడిషన్ అప్పట్లో కబడ్డీని చెడుగుడు అనేవాళ్ళు. ఎలాగా ఈ లవర్స్‌ని కబడ్డీ ఆటతో ఇంత కాంపిటీటివ్ ప్లేయర్స్‌గా పోల్చారో, ఈ పాట రాయటంలో కూడా నాకు వేటూరి ఇంకా వైరముత్తు ఇద్దరు పదాలతో చెడుగుడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఇద్దరు ఒక కాంపిటీటివ్ ఒక ప్లేయర్స్ లాగా అనిపిస్తారు ఈ పాటలు రాయడంలో. తమిళ్ ఒక రిచ్ లాంగ్వేజ్. సో, తెలుగు కూడా అంతే రిచ్ లాంగ్వేజ్. 2 ఒక క్లాసికల్ లాంగ్వేజెస్‌గా పేరు పొందిన భాషలు. సో, మనం కొన్ని పాటలు సాధ్యమైనంత వరకు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పాట లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఒరిజినల్ తమిళ్ కాబట్టి, తమిళ్లో వైరముత్తు ఏం రాశాడు? అందరికీ తెలిసిందే 'సఖి' మూవీ పెద్ద హిట్. అది తమిళ్లో పేరు 'అలైపాయుదే'. దాన్ని తెలుగులో 'సఖి'గా డబ్ చేశారు. అందులో పాట అందరికీ తెలిసిన పాటనే. కాదల్ సడుగుడుగుడు కన్నె తొడు తొడు, ఇది ఒక 4 సార్లు వస్తుంది. కాదల్ సడుగుడుగుడు కన్నె తొడు తొడు. తెలుగులో ఎలా ఉంటుంది? కాయిలో చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు, కాయిలో చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు, ఇలా ఉంటుందన్నమాట. సో, ఇందాక మీకు చెప్పాను, కాయ్ అంటే పందెం కాయడం. కాయ్ లవ్ చెడుగుడు. కబడ్డీ అంటేనే ఇతరుల యొక్క స్పేస్లోకి వెళ్ళి దూరి వాళ్ళని టచ్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం. అంటే ఇది ఒక స్పర్శతో కూడుకున్న ఆట అనమాట. సో, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్యాషనేట్ లవర్స్, ప్లేఫుల్ లవర్స్‌కి పెట్టడం అనేది చాలా యాప్ట్‌గా అనిపిస్తుంది. ఓకే. అంటే ఇద్దరు ఒక లవర్స్ ఒక ప్రేమ చెడుగుడు ఆడుతున్నారు అని చెప్పడం వేటూరి గారి ఉద్దేశం. తమిళ్లో కూడా కాదల్ సడుగుడు. కాదల్ అంటే ప్రేమ ఆట. ఓకే. ఇందాక చెప్పుకున్నట్టు. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చే లైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది.
அலையே சிற்றலையே கரை வந்து வந்து போகும் அலையே என்னை தொடுவாய் மெதுவாய் படர்வாய் என்று நுரையாய் கரையும் மலையே தொலைவில் பார்த்தால் ஆமாம் என்றாய் அருகில் வந்தால் இல்லை என்றாய். ఎస్పి చరణ్ చాలా అద్భుతంగా పాడాడు. తన గొంతులోనే ఒక రొమాన్స్ పలుకుతుంది. అంత సూదింగ్గా అంత స్మూత్గా పాడారు. 200% ఈ పాటకి న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇక వైరముత్తు రాసిన ఈ అలగే సిట్రలగే పాటని వేటూరి ఎలా తీసుకున్నారు అంటే, వేటూరికి తమిళ్ బాగా వచ్చు అనిపిస్తుంది. తెలుగులో ఎలా రాశారంటే, అలలే చిట్టెలలే అలలే చిట్టెలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నొరగై కరిగే అలలే. ఈ అలలు వచ్చి మనం ఒడ్డు పక్కన నిలబడుకున్నప్పుడు ఎలా తగులుతూ వెళ్తూ ఉంటాయో ఈ కబడ్డీ ఆటలాగానే అనిపిస్తూ ఉంటుంది, మీరు కొంచెం ఆలోచిస్తే కూడా. తర్వాత ఈ రెండు ఒక ట్రాన్స్లేషన్ లాగానే అనిపిస్తుంది. ఇక్కడ అర్థం పోకుండా వేటూరి గారు రాశారని చెప్పాను కదా. వైరముత్తు ఎంత మీనింగ్ఫుల్గా ఒక పాటను రాశారో వేటూరి అందుకు ఏమాత్రం తగ్గకుండా రాశారని చెప్పాలి. అందుకే అంత పెద్ద హిట్ అయ్యాయి మూవీస్ కానీ పాటలు కానీ. ఆ తర్వాత వచ్చే లైన్ ఎలా ఉంటుందంటే, తొలైవిల్ పార్తాల్ ఆమామెంగిన్రాయ్. తొలైవిల్ పార్తాల్ ఆమామెంగిన్రాయ్ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, దూరం నుంచి చూస్తే అబ్బాయి నచ్చుతాడు అన్నట్టుగా. ఇది దూరంగా ఉన్నప్పుడు ఊరికే చెప్పావు కదా అని తమిళ అర్థం వస్తే, తెలుగులో ఏం రాశారు వేటూరి అంటే, తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేనంటావే. సో దానికి తెలుగులో ఇలాంటి అర్థం తీసుకున్నారు. బట్ రాగం ఒకలాగానే అనిపిస్తుంది. தொலைவில் பார்த்தால் ஆமாம் என்கின்றாய் அருகில் வந்தால் இல்லை என்றால் నగిల నగిల నగిల. నగిల అంటే మై డియర్, అడియే అంటాం కదా తమిళ్లో, అలాంటిది. సో ఆ తమిళ్లో ఉన్న వర్డ్ అలాగే తీసుకొచ్చారు వేటూరి. నగిల నగిల నగిల. విళగిడాదే నగిల అని తమిళ్లో రాస్తే, తెలుగులో బిగువు చాలే నగిల. బిగువు అంటే కోపంగా బిగుసుకోవడం అంటాం కదా, అలాంటిది అనమాట. సో ఏంటిది, దూరంగా ఉన్నప్పుడు ఓకే చెప్తావు, దగ్గరికి వస్తే కాదంటావు, ఆ బిగువు చాలు మై డియర్ అని చెప్పడం అన్నమాట. తెలుగు తమిళ్లో ఉండే ఒకటే అర్థం. ఇద్దరు ఒకే లైన్లో ఒకే అర్థంలో రాసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం పదాలు వేరేగా ఉంటాయి, ఎందుకంటే తమిళ్ ఉన్న పదాలు ఎక్స్ప్రెషన్ వేరు ఉంటుంది, తెలుగులో ఉండే పదాల ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. కాబట్టి వాటికి సరి సమానంగా ఉండే ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ని తెలుగులో వాడారు వేటూరి. చాలా అద్భుతమైన పాటలు రాశారు వేటూరి వైరముత్తు పాటల్ని తీసుకొని. అలాగే మరికొన్ని పాటల గురించి మనం ఈ ఛానల్లో ఇంకా చర్చించుకోబోతున్నాం. సో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా చెప్పాలి అనుకుంటే షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.